ఇగో మా పక్కింటి ఆమె మా ఇంట్లో చాయ్ గిలాసుడు చక్కెర వంట పోయింది. చాయ్ గిలాసుడు చక్కెర వంట పోయి 20 రోజులు అవుతుంది. ఇగబెట్టు అగబెట్టు బదలు పెట్టమంటే అస్సలు తెత్తలేదు. ఆ చాయ్ గిలాసుడు చక్కెర అయినా మాకు నెల అయింది. చాయలకు నెల రోజుల చక్కెర అక్కడ పెట్టి నేను మళ్ళీ కొనుక్కరావన్నా. ఆమె పెడితే నాకు నెల గడుతుంది కదా అనుకొని ఊరికి అడగంగా 20 రోజులకు ఆయన తెచ్చింది. తెచ్చి నేనేమో నిండా కొలిసిస్తే బోడ కొలిసింది, గిన్నెల పారపోసింది. పారపోసి చెట్టుకని గిచ్చింది. అయ్యో ఎందుకో గిచ్చే ఏంది ఎందుకు గిచ్చినావంటే ఇగో నీ బాకి నీకు ముట్టిందని గిచ్చినా నీకు గుర్తుండద్దా అని అంటుంది. అంటే నా బాకి నాకు పెట్టినాక నాకు గుర్తుండదా? గిచ్చుడు ఎందుకు చెప్పు. అయిన వాళ్ళ 2 రోజులకు మా ఇంట్లో నూనె అయిపోయిన వాళ్ళ 2 బావులంత నూనె బదలని పోయిన. అన్న వాళ్ళే 2 బావుల నూనె ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళ 2 బావుల నూనె తెస్తే మాకు నెల అయింది. కూరళ్ళకు నెల రోజులకు ఒక ప్యాకెట్ తెచ్చి మళ్ళీ ఆమె అడగకముందే ఆమె 2 బావుల నూనె ఆమెకు పోసి మరి ఈమెకు కూడా మతి ఉండాలి కదా అని ఎటు చూసినా ఏం కనవల్లే. పప్పుదువ కనబడ్డది. పప్పు తీసుకున్న ఆయన నెత్తి వెలికెళ్ళి 2 పెట్లు పెట్టిన. పప్పుదువతో పెట్టిన వాళ్ళే అయ్యో గుర్తుంటుందని నేను 2 పెట్లు పెడితే తలవలిగి అడ్డం పడ్డది, రక్తంగా అరుతుంది. అయ్యో వచ్చి నీ పాపం పాడవడా అని అనుకున్నా. ఆయన తల్లోళ్ళు వచ్చారు, హాస్పిటల్కి తీసుకుపోయిన వాళ్ళే డాక్టర్ అంటాడట 5 రోజులు కానీ అయితే కానీ నేను చెప్ప గ్యారంటీ ఎట్లుంటుందో నాకు తెలియదు. 5 రోజులకు నీకు గ్యారంటీ ఇస్తా అని చెప్పిండట. చెప్పిన వాళ్ళకి నేను వచ్చి ఆ 2 దెబ్బలు పెట్టి వచ్చి సప్పుడేక డోర్ వేసుకొని ఇంట్లోనే ఉన్న ఎవ్వరే కనబడకుండా అయితే ఆళ్ళతో తెలుసుకుంటే 5 రోజులకు చెప్తానండట డాక్టర్ గ్యారంటీ ఇస్తానని. ఆదివారం దాకా చెప్పాడట అని అన్నాడు. అన్న వాళ్ళు 5 రోజుల దాకా నేను అసలు డోర్ తీయలేదు, బయటికి పోలేదు. కాలు చేతులు గజగజ వనకబట్టే తిందామంటే తిండి తినబుద్ధి కాలే, తాగుదామంటే మంచినీళ్ళు తాగబుద్ధి కాలే. 5 రోజులకు మెల్లగా తొంగి చూసి ఆయనత మా పక్కింటి ఆమె కాక పక్కింటి ఆమెను పోతా అంటే పిలిచి ఏమైంది మా పక్క ఆమె ఎట్లున్నదంటే మంచిగానే ఉందట, డాక్టర్ బతుకుద్దని గ్యారంటీ ఇచ్చిండట, మంచిగానే ఉన్నదట అని అన్నది. అన్నవోలే గప్పుడు తలుపు తీసిన 5 రోజులకు గప్పుడు తలుపు తీసి గప్పుడు బిక్కడంత బువ్వ తిని ఇన్ని మంచిలు తాగిన. ఆదివారం దాకా మస్తు భయమైంది. కాలు చేతులు అడగబట్టినాయి, మస్తు భయంగా పట్టింది. ఏదో నేను కొడదామని కొట్టినా, తెలియక కొట్టిన. ఎందుకంటే పోసిన నూనె మతి ఉండాలి కదా అని ఆయనతో 2 దెబ్బలు పెట్టిన గుర్తుంచుకుంటుందని. లేకుంటే నేనెందుకు కొడదు? ఆమె నాకు ఆమె గిచ్చింది కదా నాకు ముట్టిందని, ఆమెకు ముట్టిందని నేను కొట్టిన గంతే. గాయంత మందానికి ఒక ఇంత దూరం అయింది. 5 రోజులే నోట్లే మంచినీళ్ళు పోయలేదు, ఇంత బుక్కడి బువ్వ తినలేదు. అంత భయం అయింది నాకు. ఎట్లుంటుందో అని. ఆమె మంచిగా ఉండాలి కదా, మంచిగా లేకుంటూ ఊకుంటారా? వాళ్ళందరూ చింటి వెనుక వచ్చి నన్ను గొడవ చేయరా? ఎట్లుంటుంది? అందుకే భయపడ్డా. గట్లా జరిగింది. అప్పులు ఇస్తే ఇవాళ రేపు మళ్ళీ ముట్టిందని అనాలే కానీ గిచ్చద్దు, కొట్టద్దు. గిచ్చితే కొట్టితే గట్లా జరుగుతుంది. అందుకే నేను ఇక ఎవరింటికి కూడా అప్పులకు పోవద్దు అని అనుకుంటున్నా, ఎవరికి అప్పు ఇవ్వద్దు అని అనుకుంటున్నా. ఉన్నంతలే చదువుకోవాలి, ఎవరింటికి పోవద్దు, ఎవరికి ఇవ్వద్దు. ఈ రోజులు గిట్లున్నాయి. ఎంత భయపడ్డానో. నేనైతే కొడదామని పాపం కొట్టనే లేదు ఆమెను. ఏదో నేను అట్లా గుర్తుండనని కొట్టిన 2 దెబ్బలు టక్కన కొట్టినందుకు గంత తలుగుద్ది దెబ్బ అని నేను అనుకోలే, రక్తం వస్తుందని అనుకోలే, అడ్డం పడుతుందని అసలే అనుకోలే. అసలు అట్లా జరిగింది. పాపం పాడబడా. ఇక నాకు మస్తు భయం అయింది. ఏం చేయాలి? ఎటు చూసినా కానీ ఏమి దోయలేదు, ఎవరికి చెప్పుకోవాలని మస్తు భయపడ్డా. మా ఇంట్లోనేమో మా వాళ్ళు గొప్పడబట్టి గట్టినేనా చేసుడని. నాకేమో తెలియక చేతి గిట్ల జరుగుద్దని నాకేమెరక. పాపం పాడబడ గిట్ల జరుగుద్దంటే నేను కొడుదునా? అసలే కొట్టపోదు. నాకు తెలియదు కదా, తెలియక కొట్టిన. ఇగో గిట్ల జరిగింది. ఈ అప్పులు చల్లగా ఉండ.